అందరికీ నమస్తే అండి. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తులసిబాబు ఈ పేరు అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది. రఘురామకృష్ణరాజు గారిని జైల్లో ఉన్నప్పుడు తన గుండెలపైన కూర్చొని 90 కేజీల వ్యక్తి కస్టోడియల్ టార్చర్ చేశారు. అసలు ఆ తులసిబాబుకి ఆ జైలుకి ఏం సంబంధం? ఈ యొక్క సంబంధం లేని విషయంలో అక్కడికి జైలుకి వెళ్ళి హార్ట్ పేషెంట్ అయినటువంటి రఘురామకృష్ణరాజు ఎప్పుడైతే అరెస్ట్ అయినాడో, అరెస్ట్ అయింది కూడా పుట్టినరోజు పుట్టిన అరెస్ట్ అయినాడో, అరెస్ట్కి ఒక 2 నెలలు 3 నెలల ముందు బైపాస్ సర్జరీ కూడా చేసుకున్నాడు. అక్కడ జైల్లో ఆయన గుండెల పైన కూర్చున్నాడు. ఆయన కూర్చున్నప్పుడు బరువుకి ఏదైతే ఆ స్ట్రెచ్చర్ ఉంటుందో మంచంలాగా ఉండేది, వెనకల కాళ్ళు విరిగిపోయి వెనక్కు పడినాడు రఘురామకృష్ణరాజు గారు. ఆ టైంలో వెనక తలక కూడా బలమైన దెబ్బ తగిలింది. అది వెనక కింద పడడం వల్ల నేలబడి. అసలు ఈ తులసిబాబుకి ఈ కేసుకి ఏం సంబంధం అని మనం సూక్ష్మంగా చూస్తే, ఆల్రెడీ విజయపాల్ ఎవరైతే అప్పుడు ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా ఉన్నాడో అతనికి బాగా దగ్గర బంధువు, ఒక మాటలో చెప్పాలంటే స్నేహితుడు. ఈ యొక్క విజయపాల్కి సంబంధం లేని విషయాల్లో ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అయ్యి ఈ తులసిబాబు అనేవాడు రఘురామకృష్ణరాజు గారిని టార్చర్ చేయడానికి ఈ యొక్క తులసిబాబుతో పాటు 4 ముసుగేసుకొని వచ్చి ఇష్టానుసారం టార్చర్ పెట్టినారు. ఈ విజయపాల్ సహకారం ఉంది, అదేవిధంగా సిఐడి సునీల్ కుమార్ సహకారం ఉంది. వీళ్ళందరూ రఘురామకృష్ణరాజు గారి కేసులో ఆల్రెడీ జైలుకు పోయినారు. అదేవిధంగా ఈ యొక్క నోటీసుల పైన టెన్షన్ పడతా మగ్గుతూ ఉన్నారు. అసలు ఈ తులసిబాబు ప్రస్తుతం గుంటూరు జిల్లాలోని జైల్లో మగ్గుతూ ఉన్నాడు. అయితే నాకు బెయిల్ కావాలా అని చెప్పి కోర్టు తలుపులు తడతానే ఉన్నారు. కోర్టు మొట్టికాయలు వేస్తూనే ఉంది. ప్రస్తుతం ఇప్పుడున్న మనకు అందుతున్న ఇమ్మీడియట్ అప్డేట్ ఏంటంటే, ఈ యొక్క తులసిబాబు హైకోర్టులో బెయిల్ కోసం అప్లై చేసుకుంటే మళ్ళీ ఇంకోసారి అక్షంతరం వేయడం అంటూ జరిగింది. అదేవిధంగా రఘురామకృష్ణరాజు గారిని అప్పుడు కస్టోడియల్ టార్చర్ చేసిన సమయంలో ఆ టైంలో అనేక వీడియోలు తీయడము, అదేవిధంగా వీడియో కాల్స్ చేసి వైసీపీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందడానికి సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళు చేసిన కుటిల ప్రయత్నాల్లో అన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తూనే ఉన్నాయి. ఆ కేసులో అక్యూస్డ్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా అతి త్వరలో జైలుకి అయితే పోనున్నాడు. దీనిపైన రఘురామకృష్ణరాజు గారు ఎనలేని పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఆల్రెడీ సిఐడి మాజీ సిఐడి అయినటువంటి సునీల్ కుమార్ కావచ్చు, అదేవిధంగా ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అయినటువంటి విజయపాల్ కావచ్చు, అనేక మార్లు రఘురామకృష్ణరాజు గారికి పోయి బేరానికి పోయినాడు. అయ్యా నీకేం కావాలో చెప్పు, మేము అది ఇస్తాము, దయచేసి మమ్మల్ని వదిలేసేయండి, ఈ కేసు నుంచి విత్డ్రా చేసుకోండి అంటే స్వతహాగా పౌరుషం గల వ్యక్తి అయినటువంటి, అదేవిధంగా టార్చర్ అంత హింసకు గురైనటువంటి రఘురామకృష్ణరాజు గారు అంత ఈజీగా ఎట్టు వదులుతాడు? వదిలే సమస్య లేదు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి తులసిబాబు కొడాలి నానికి అత్యంత దగ్గర స్నేహం ఉంది. మనం చూసినట్లయితే రీసెంట్గా ఒక 3-4 నెలల నుంచి కూడా ఒక వార్త అయితే వినిపిస్తూ ఉంది. అస్సాంలో అంటే నార్త్ ఇండియాలో ఈ యొక్క కొడాలి నానికి సంబంధించిన అనేక వ్యాపారాలు, అదేవిధంగా చేపలకు సంబంధించిన ఒక సపరేట్ బిజినెస్, ఇవన్నీ కొడాలి నాని తులసిబాబు ద్వారా అక్కడ నార్త్ ఇండియాలో అయితే జరుపుతూ ఉన్నాడు. మొత్తం మీద నేను చెప్పొచ్చేది ఏంటంటే, రఘురామకృష్ణరాజు గారి కేసులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినారో, అక్యూస్డ్ నెంబర్లుగా ఉన్నారో, అక్యూస్డ్ నెంబర్ లేకుండా ఎవరైతే ఈ ముసుగు వ్యక్తులు 4 ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా జైలు పోవడం ఖాయం. మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, రఘురామకృష్ణరాజు గారి కేసులో జగన్మోహన్ రెడ్డి కూడా అతి త్వరలో జైలుకి అయితే పోనున్నాడని మనకైతే అర్థమవుతుంది. ఆయన మళ్ళీ బెయిల్కి తెచ్చుకొని ప్రీ బెయిల్కి పోయి ఎన్ని జరిగితే చెప్పలేం, కానీ జైలుకి వెళ్ళి శిక్ష అనుభవించాల్సిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇది ఇవాళ ముఖ్యమైన విషయం. మరో విషయంతో మరోసారి ముందుకు వస్తాను. ధన్యవాదాలు.